ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. ఎలా ఉగాది పచ్చడి చేసుకోవడానికి అదిగో నేను మా అబ్బాయి కట్ చేస్తున్నాడు మామిడికాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, మొత్తం తొక్కు తీశాడు. తోలు అయితే పై తీవాకు నాన్న అనే కొంది వద్దమ్మా అని చెప్పి తీసేశాడు. ఇగో ముక్కలు కట్ చేయబోతున్నాడు, చూపిస్తాము. వేసి అమ్మ దీంట్లో గిన్నెలోకి మొత్తం వేసేసి చేసిన వరకు ఒక ప్లేట్లో మొత్తం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత యాప పూత వేసామ్మ వేసేసాం. తర్వాత బెల్లం, తర్వాత కొంచెం కారం బదులు మిరియాల పొడి వేద్దాం నాన్న, కొంచెం వెయ్యి, మరింత ఒక తినలేరు చిన్న. లేదు నాన్న, తగ్గి నాన్న ఊరక చాలు చాలమ్మా, మిరియాల పొడి చాలు చాలు. తర్వాత ఉప్పు ఒక్కరు వెయ్యమ్మ, వద్దమ్మా అంతా చాలు, ఊరక చాలు. మూత పెట్టేసి చింతపండు గుజ్జు వడపోసినట్టుగా వేయి నాన్న, చేత్తు ఇలా పెట్టి ఇలా పెడితే వచ్చేస్తాయి. మొత్తం వడపోసినట్టుగా పోయి నాన్న. చెంచా పెట్టి తిప్పేసి ఇంకా పోయి చేయ కాసి ఆడపోసినట్టు పోయి చేయగడుకున్నట్టు కాదు నాన్న, చేయగడుకున్నట్టు కాదు నాన్న, దేవుడికి పెట్టేది అది. తిప్పు చెంచా పెట్టి. ఉగాది పచ్చడి రెడీ అయింది నాన్న. బెల్లము, కారం బదులు మిరియాలు వేసాం కదా అందుకని. చెప్పున్నాను నీకు ఏదైనా తెలుసుంటే బంగారు. ఒకరికి అది ఉంది కదమ్మా మామిడికాయ పులుపు కదా, ఒకరు పులుపు రెండు ఉంటాయి నాన్న, అది ఓకేనా. ఉగాది పండుగ మన తెలుగువారి పండుగ అండి, చాలా మంచిది. అందరూ ఎంతమంది ఇలా ఉగాది పచ్చడి చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పరా. ఇలా అన్నీ మా అబ్బాయి చేతుల మీద కానీ చేపిస్తున్నాను, ఎందుకంటే నా చిన్న కొడుకు అంటే అందరూ ఇద్దరు ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలే మగపిల్లలు. ఇలా చిన్న అబ్బాయి పండక్కనే నిన్న వచ్చాడు, అందుకని నేను చేస్తానన్నాడని వాడి చేత చేపించేశాను. ఇదిగోండి ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. నేను అరటికాయ వేయట్లేదు, అరటికాయ వేసుకునేవాళ్ళు ఇష్టపడి వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు. బెల్లం కరిగిన దాకా మనం ఇలా తిప్పుకోవాలి. ఉగాది పండుగ మన తెలుగువారి పండుగ అండి, చాలా మంచిది. అందరూ ఎంతమంది ఇలా ఉగాది పచ్చడి చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పరా. ఇలా అన్నీ మా అబ్బాయి చేతుల మీద కానీ చేపిస్తున్నాను, ఎందుకంటే నా చిన్న కొడుకు అంటే అందరూ ఇద్దరు ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలే మగపిల్లలు. ఇలా చిన్న అబ్బాయి పండక్కనే నిన్న వచ్చాడు, అందుకని నేను చేస్తానన్నాడని వాడి చేత చేపించేశాను. ఇదిగోండి ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. నేను అరటికాయ వేయట్లేదు, అరటికాయ వేసుకునేవాళ్ళు ఇష్టపడి వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు. బెల్లం కరిగిన దాకా మనం ఇలా తిప్పుకోవాలి. ఈ గిన్నెలో పోసుకుందాం. ఓకేనండి, ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఈ సోమవారికి నైవేద్యం పెట్టుకుందాం. అంతేనంటావా? చాలా బాగుంది, ఉగాది కదా.